ఈరోజు మనం ఈ యొక్క సమగ్ర జీవనశైలి బాగా తెలుసుకునే అంశం ఏంటంటే ఈ యొక్క ప్లాస్టిక్ ప్లాస్టిక్ను ఉపయోగించరాదు అనేది ఈరోజు మనం తెలుసుకున్నటువంటి విషయం. అంటే ప్లాస్టిక్ అంటే ఏంటి, ప్లాస్టిక్ గురించి తెలుసుకొని అది ఎందుకు ఉపయోగించకూడదు మన నిత్య జీవితంలోనే తెలుసుకుందాం. మొట్టమొదటగా స్నేహితులారా, ప్లాస్టిక్ అనేటువంటిది ఎందుకు అంత ఎక్కువగా అంత విరివిగా వాడుతున్నారు ఈ ఈ రోజుల్లో అంటే అది చీప్గా దొరుకుతుంది ఒకటి. తర్వాత అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. తర్వాత అది క్లీన్ చేయడం కూడా చాలా తొందరగా క్లీన్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది. తర్వాత అది అంటే మనకి ఏ రూపాలు అంటే రకరకాలు ఈ యొక్క చూడండి, మనం ఒక పచ్చడి నిల్వ చేసుకోవాలన్నా, ఒక నూనె నిల్వ చేసుకోవాలన్నా, వాటర్ నిల్వ చేసుకోవాలన్నా, సో ఏమేమి కావాలో అన్నిటికి సంబంధించి ఈ యొక్క ప్లాస్టిక్లో తయారు చేశాం చెప్పాలంటే. సో ఆ విధంగా ఉండడం వలన ప్లాస్టిక్ యూజ్ చేయడం ఎక్కువైపోయింది అనమాట. అయితే దాని నుంచి వచ్చే చెడు ఫలితాలను ఎవరు కూడా చెప్పట్లేదు. ఆ చెడు ఫలితాలు చెప్తే కనీసం కొంతలో కొంత ఆ తగ్గిండేది. అదేమైందంటే చాలా ఎక్కువగా వెళ్ళిపోయింది. ఇప్పుడు చూస్తా ఉంటే ప్రతి ఒక్కరింట్లో కూడా ప్లాస్టిక్ డబ్బాలు, ఎక్కడ చూసినా ప్లాస్టిక్ డబ్బాలే. రైట్, అంటే మనము తాగే నీరు కూడా ప్లాస్టిక్ బాటిల్లో తాగడం జరుగుతా ఉంది ఈ రోజుల్లో. సో దీనివల్ల ఎన్ని నష్టాలు ఉంటాయో నేను కొన్ని చెప్తాను మీకు. ఇంకా ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి, అయితే కొన్ని నష్టాలు చెప్తాను. మొట్టమొదటిగా మనము ప్రతిరోజు ఈ యొక్క నీటిని ఆ యొక్క బాటిల్లో పెట్టుకుని తాగితే ఏముందంటే, ఎప్పుడైతే నీరు ఆ ప్లాస్టిక్ బాటిల్ తగులుతుందో రసాయనిక చర్య జరుగుతుంది. ఆ రసాయనిక చర్యలు జరిగి ఆ యొక్క ప్లాస్టిక్ నీటిలో కరుగుతూ వస్తుంది. చూడండి ఎలా ఉందో విషయం. మీరు ఒకవేళ మీది ఆక్వాగార్డ్ అయినా కావచ్చు, అది ప్లాస్టికే. లేదు ఒక వాటర్ ట్యాంక్ అంటే అది ప్లాస్టిక్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. అది ప్లాస్టిక్ అనుకుంటే అక్కడ కూడా జరిగేది ఇదే పరిణామం జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆ యొక్క ప్లాస్టిక్ కరుగుతూ చిన్నగా నీటిలో ఆ చిన్న చిన్న ప్లాస్టిక్ పార్టికల్స్, ప్లాస్టిక్ అణువులు దీంట్లోకి చేరుతా వస్తాయి నీటిలోకి. మనం తాగినప్పుడు నేరుగా ఆ ప్లాస్టిక్ అణువులు ఉన్నాయి కదా, అవి లోపలికి వెళ్తాయి అన్నమాట. మన యొక్క డైజెషన్ సిస్టమ్కి వెళ్ళి అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమవుతుంది, అది కరగవు అనమాట. కరిగే అవకాశమే లేదు కదా. సో కరగవు కాబట్టి ఏం చేస్తుందంటే అవి అరగడానికి కూడా అవకాశం లేదు. అట్లా అరిగించడానికి కూడా మన లోపల అలాంటి ఎంజైమ్లు ఏవి లేవు. కాబట్టి నేరుగా ఏమవుతాయంటే అవి మన యొక్క చిన్న పేగులు లోపల పోయి చిన్న పేగులు గోడలు కట్టుకుంటాయి. చిన్న పేగులు గోడలకు అంటుకుంటే ఏమవుతుందంటే, చూడండి, గోడలకు ఎప్పటికైతే అంటుకుంటుందో అలానే ఉండిపోతాయి, ఒక గోడలకు అంటుకొని అలా ఉండిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఆహారం తింటాం. ఆహారం తిన్న తర్వాత ఆహారం నుంచి ఏమొస్తుంది, దాని నుంచి దాని నుంచి బయటకు వచ్చేది విటమిన్లు, మనకు కావాల్సిన అన్ని లవణాలు అన్నీ వస్తాయి కదా. అవి ఏం చేయాలి, చిన్న ప్రేగుల్లోకి సంగ్రహించుకోబడి అక్కడి నుంచి బ్లడ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క గోడలకు అంటుకున్నటువంటి ఈ ప్లాస్టిక్ ఉంది కదా, అదంతా అడ్డంగా ఉండడం వలన ఈ యొక్క పోషకాలు ఏవైతే మనకు కావాలో లవణాలు, అది బ్లడ్లోకి వెళ్ళకుండా అడ్డుపడుతుంది అనమాట. అడ్డుపడడం వలన ఏమైందంటే నెక్స్ట్ మీకు వచ్చే ప్రాబ్లం ఏం తెలుసా, డిఫిషియన్సీ డిఫిషియన్సీ ఆఫ్ ఆల్ దిస్ మినరల్స్. దాన్నే సెలీనియం డిసీజ్ అంటాం. సెలీనియం డిసీజ్. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, సో మనకు ఎంతో మంది చూస్తున్నాం ఈ రోజుల్లో, జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎంటుకలు పూర్తి ఊడిపోతూనే ఉంటాయి. ఓకే, బాల్డ్ హెడ్ వచ్చేస్తుంది, తొందరగా బాల్డ్ హెడ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా వాటర్ బాటిల్లో, అంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో నీళ్ళు తాగుతున్నారు. ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అర్థం. ఎందుకంటే అది యూజ్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది అడ్డపరిణామం. చూసుకోండి ఎలా ఇట్లాంటి చెడు ఫలితాలు వస్తాయని అర్థం. ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మనము ఖచ్చితంగా ఆ యొక్క వాటర్ బాటిల్లో నీళ్లు తాగడం కానీ, ఈ యొక్క ప్లాస్టిక్లో నిల్వ చేయబడిన ఏదైనా ఒక పదార్థం, ఎస్పెషల్లీ చూడండి, ఇప్పుడు నూనె వచ్చేసి ఈ మధ్యలో ఏం చేశారు, ప్లాస్టిక్ బాటిల్లోనే నూనె కూడా పెట్టుకుంటున్నాం. ఆ నూనె అట్లే పెట్టి ఉంటాం. సో దాంట్లో ప్లాస్టిక్ కరిగి 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 ఆ యొక్క నూనెలో చేరుకొని ఉంటుంది అనమాట. మనం దాన్ని ఎప్పుడైతే నూనె తీసుకొని వంటయానం వండితే అది నేరుగా వంటలోకి వస్తే వంటలోంచి మన యొక్క లోపల బాడీలోకి, దేహంలోకి వచ్చేస్తుంది. సో ఇలా జరుగుతుంది అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాస్టిక్ను ఇలా నిల్వ ఉంచడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఇది ఒక ప్రధానమైన విషయం. ఇంకోటి ఏమైందంటే, ఈ ప్లాస్టిక్ అనేది మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువ యూజ్ చేస్తున్నాం, దాన్ని బయటికి పంపించేస్తాం. సో ఎలా పంపిస్తామంటే మనం బయటికి, సో ఏదో ఒక డస్ట్బిన్ వేయడం కానీ చేస్తే అక్కడి నుంచి సో బయటికి వెళ్తుంది. తర్వాత లేదంటే బయట మనం ఎప్పుడైనా ప్లాస్టిక్ యూజ్ చేసి అట్లా పడేస్తాం భూమి మీద కదా. భూమి మీద పడేస్తే ఈ మధ్య రోజుల్లో చూస్తున్నాం కొన్ని, అక్కడక్కడ చదివి ఉంటాం పేపర్లో కూడా, ఈ ప్లాస్టిక్ను తింటూ మన పశువులు, అంటే ఒక బర్రెలు కావచ్చు, ఆవులు కావచ్చు, ఏం చేస్తున్నాయంటే
అవి మేత మేత మేయడానికి పోతాయి కదా, అక్కడ ఈ యొక్క ఈ ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ తినడం వలన దాని లోపల పోయి కడుపులో కొన్ని కొన్నిసార్లు పేపర్లు కూడా వేశారు. ఆ దాని లోపల కట్ చేస్తే మొత్తం ఎంత అంటే ఎంతో ఎక్కువగా ఈ ప్లాస్టిక్ లోపల ఉండిపోయింది అనమాట. అంటే పశువులకు మేత లేదు కాబట్టి ఆ దొరికిన దాన్ని తినేస్తుంది అట్లా. సో అలాంటి పరిస్థితి మనం తీసుకొచ్చాం, అర్థం చేసుకోవాలి. సో ఇదొకటి. ఇంకోటి ఏమైందంటే మిత్రులారా, ఈ యొక్క ప్లాస్టిక్ అనేది మనం ఎప్పుడైతే ఉపయోగించి భూమి మీద పడేస్తాం కదా, ఇది 300 సంవత్సరాలు అయినా కానీ అది కరగదు. చూడండి, ప్లాస్టిక్ ఎలాంటిది అంటే 300 సంవత్సరాలు కూడా 300 సంవత్సరాలు ఉంటే కూడా అది కరిగేటువంటి అవకాశం లేదు. అలాంటి దాన్ని మనం మన యొక్క భూమి మీద పడేయడం అంటే మనం ఎంత ఈ యొక్క పరిసరాలకి ఎంత ద్రోహం చేస్తున్నాం అని ఆలోచించాలి. పరిసరాలు అంటే మన చుట్టూ ఉన్న వాతావరణానికి పరిసరాలకి అంత ఎక్కువగా ద్రోహం చేస్తున్నాం కాబట్టే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు. అంతే కదా. ఎందుకంటే మన యొక్క వాతావరణం ప్రకోపించింది అనుకోండి, ఎలాంటి జరుగుతున్న విపరీతాలంటే వర్షాలు సరైన కాలంలో పడుతున్నాయి, వర్షాలు సరైన కాలంలో అవసరమైనప్పుడు రావట్లేదు, అనవసరమైనప్పుడు వస్తున్నాయి. అంటే అతివృష్టి, అనావృష్టి. సో తర్వాత సరైన కాలంలో రాకపోవడం చూస్తున్నాం. తర్వాత ఇంకా రకరకాలు అంటే భూమి మీద వాతావరణంలో వేడి పెరిగిపోయింది, అమాంతంగా పెరిగిపోయింది. సో ఈ సంవత్సరం చూస్తే అధికంగా ఆల్మోస్ట్ 2 నుంచి 3 డిగ్రీలు పెరిగిపోయింది. ఒక 42 ఉన్నది 45కి వచ్చేసింది చెప్పాలంటే. సో ఇట్లా ఎన్నో మార్పులు ఈ యొక్క వాతావరణంలో ఎన్నో చెడు మార్పులు జరుగుతున్నాయి, చెడు పరిణామాలకు దారితీస్తుంది అనమాట ఇదంతా కూడా. సో కాబట్టి మనం ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు ఈ యొక్క ప్లాస్టిక్ ను వాడడం తగ్గించి, సో ఇప్పుడు మనం కూరగాయలకు వెళ్తాము, అక్కడ కూడా ఆ కూరగాయలకు వెళ్తే అతను కూడా ఒక ప్లాస్టిక్ కవర్ ఇచ్చేదానికి రెడీ అవుతాడు. దాని బదులు ఒక బ్యాగ్ తీసుకెళ్ళాడు మీ ఇంట్లోంచే, ఏదో ఒక ఆ, బట్టల బ్యాగ్, బట్టతో కానీ లేదా ఇంకొక ఏదన్నా దేంతో చేసిన బ్యాగ్, జూట్ బ్యాగ్ ఏదో ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళండి. సో తీసుకెళ్ళి దాంతో మరి తీసుకురావాలంటే రీజనబుల్గా ఉండాలి. రీజనబుల్గా ఉండేటట్టుగా పోయి తీసుకొచ్చుకోవాలి. ఆ కవర్ తీసుకోకూడదు, అతను ఇచ్చే ప్లాస్టిక్ కవర్ తీసుకోకూడదు అంతే. సో అలా చేస్తూ అంటే ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ తగ్గించుకుంటూ రావాలి. ఓకే. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు ఏవి కూడా స్టీల్ పాత్రలు వాడండి, అల్యూమినియం వాడకూడదు. స్టీల్ పాత్రలు, మన్ను పాత్రలు, తర్వాత చెప్పాలనుకుంటే ఇంకా కావాలంటే రాగి పాత్రలు వండుకోవడానికి కాదు, రాగి పాత్రలు నీటి నిల్వ చేసుకోవడానికి అద్భుతంగా ఉంటాయి. ఓకే. ఇలాగా మీరు వాడుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుకోవాల్సిందిగా మీకు అందరికీ మరొకసారి ఆ, విన్నపిస్తున్నాం. సో దీన్ని మీరు అర్థం చేసుకొని దీన్ని ఖచ్చితంగా ఫాలో కాండి. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో అంటే మన యొక్క భూమి మీద మనం చేస్తున్న కాలుష్యం అంతా ఇంత కాదు ఈ ప్లాస్టిక్ నుంచి, అది అర్థం చేసుకోవాలి. సో మనం ఏదో తెచ్చుకున్నాం, వాడుకున్నాం, అది అట్లా పడేసాం అన్నట్టుగా ఉండకూడదు. అంటే అది పడేయడం ఈజీనే కానీ అది కరగదు కదా. భూమి లోపలికి పోతే ఇప్పుడు ఏదో ఒక చెక్క కానీ ఒక ఇనుము కానీ ఏదైనా ఒక వస్తువు దాన్ని పడేసామంటే భూమిలో అది చిన్నగా ఏమవుతుంది, కరిగి 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 భూమిలో మట్టిలో కలిసిపోతుంది. ఇది అలా కలసదు. 300 సంవత్సరాలను కూడా కలిసే అవకాశం లేదు, అది అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం జరుగుతుందంటే ఈ ప్లాస్టిక్ ఎక్కువ ఎక్కువ ఏమైంది తెలుసా, దాన్ని అలా పడేయడం వలన అవన్నీ ఎట్లయితుందంటే ఈ వేస్ట్ అంతా వర్షం వస్తుంది అనుకోండి, ప్లాస్టిక్ అంతా భూమి మీద ఉంది అనుకోండి, వర్షం వచ్చినప్పుడు దాన్ని అంతా తోసేసి ఒక కాలువలోకి వేస్తుంది. ఆ కాలువలో నుంచి పోయి నదికి వెళ్తుంది, నదిలో నుంచి సముద్రం పోతుంది. ఇప్పుడు మీరు పోయి సముద్రం ముందు నిలబడి చూడండి, ఎక్కడ సముద్రము, ఎక్కడ ఆడ వాటర్ బాటిల్, అక్కడ వచ్చేసి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ సంచులు ఏవో ఉన్నాయి. ఎప్పుడైనా మీరు సముద్రం దగ్గర ఈ మధ్య రోజుల్లో మీ సముద్రం దగ్గర సముద్ర ఒడ్లో కూర్చొని చూడండి, వస్తూ ఉంటాయి మీకు, అంటే బయటకు వస్తూ ఉంటాయి, పోతుంటాయి లోపలికి. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి తెలుసా, మనం ఎక్కడున్నాం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాయి ఇవన్నీ. ఎలా వెళ్ళాయి? ఈ విధంగానే వెళ్ళింది. మనం భూమి మీద పడేస్తాం, మనకు ఇంకా సంబంధం లేదు. ఏదో వాడామా ఏదో ఒకటి ప్లాస్టిక్, దాంట్లో కాఫీ కాఫీ తాగామా లేకపోతే ఇంకేది నీరు తాగామా, ఒక బాటిల్ తీసి ఆడ పడేయడమే అంతే. మనం వెళ్ళిపోతాం, ఆడెవరు క్లీన్ చేయరు. వర్షం బాగా పడుతుంది, పడినప్పుడు దానికి కొట్టుకొచ్చి కాలువకి వస్తుంది, కాలువలోంచి నదుల్లోంచి సముద్రంలోకి. ఇక చూడండి ఎలా ఉంది పరిస్థితి. ఇదంతా పోయి సముద్రంలో మీకు తెలుసో లేదో, ఈ రోజు ఈ మధ్య కాలం మీరు ఏమైనా కొన్ని ఫోటోలు చూసిండొచ్చు. ఎంత ఆ, మలినం అంటే ఎంత మలినం ఉందంటే సముద్రం ఒడ్డులో చూస్తా ఉంటే, ఆడ కూర్చొని మీరు అది చెప్తారు కదా, సముద్రం ఒడ్డులో ఆ బీచ్ లో కూర్చొని ఎంజాయ్ చేయడం కాదు, ఆ వాసన తట్టుకోలేం. అర్థమైందా? ఆ వాసన తట్టుకోలేక కొద్దిసేపు ఉండి మళ్ళీ బయటకు వచ్చేయాలి, అట్లా పరిస్థితి క్రియేట్ అయ్యింది. కాబట్టి ఇదంతా ఎవరు చేస్తున్నారు? మనమే చేస్తున్నాం. దీన్ని గమనించాలి. ఓకే. గమనించి సాధ్యమైనంత వరకు రీయూజబుల్ గా ఉండేది. సో తర్వాత ఏది కూడా అనవసరంగా ప్లాస్టిక్లు తీసుకోవడము,
ఎవరో ఇస్తారు, ఇస్తే మనకు ఆ తెలివి ఉందనుకోండి, వద్దు ప్లాస్టిక్ వద్దు, ఒక గ్లాస్ ఇవ్వమ్మా అని చెప్పాలి. ఇప్పుడు ఎవరో మీకు సో అంతగా మీకు ఇష్టమైంది ఏదో ఒక కాఫీ తాగాలనుకున్న, టీ తాగాలనుకున్న, దాని గ్లాసు తీసుకోండి. గ్లాసు, లేదంటే ఒక ఆ, ఇది గాజు గ్లాస్ కావచ్చు, స్టీల్ గ్లాస్, అది చాలు. మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేయచ్చు, అంతే కదా. సో ఇలాగా ప్రతి ఒక్క చోట మన యొక్క, అంటే ఖచ్చితంగా మన వివేకం ఉపయోగించాలి, మన యొక్క బుద్ధి కుశలత ఉపయోగించాలి. సో ఆ విధంగా చేస్తూ పోతే ఖచ్చితంగా భూమాతను మనం కాపాడుకోవచ్చు. ఖచ్చితంగా కాపాడాలి, కాపాడి తీరాలి. లేదంటే ముందు ముందు మనం కాపాడుకోవడం కష్టమవుతుంది. ఓకే. సో దీని గురించి, ప్లాస్టిక్ గురించి ఇది విషయం ఈరోజు స్నేహితులరా. సో రెండోది అంటే ఈ సమగ్ర జీవన శైలిలో ఈ ప్లాస్టిక్ గురించి మనం తెలుసుకున్నటువంటి దీన్ని, సో ఈ ప్లాస్టిక్ ఏ రూపంలో కూడా ఉపయోగించడానికి ప్రయత్నం చేయొద్దని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తూ,